ప్రసాద్ గారు చెప్పండి మేడం ప్లీజ్. ముద్రగడ గారు లాంటి వాళ్ళు కూడా ఒక అంటే ఆయన ఒక స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి, ఎందుకంటే ఆయన అరెస్ట్కి వీటికి అంతటికి కారణం ఆయనే కాబట్టి ఆయన అరెస్ట్ అయినప్పుడు సంతోషపడి ఆయన ఏడ్చినప్పుడు సంతోషపడిన వ్యక్తి ఇటువైపు రావడం ఎంతవరకు టీడీపీకి కలిసి వస్తుంది ఈసారి? మేడం ముద్రగడ పద్మనాభం గారు నా వాయిస్ వినిపిస్తుంది మేడం? వినిపిస్తుంది, చెప్పండి మేడం. ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి ఈస్ట్ వెస్ట్ లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గం ప్రతినిధి లాంటి వారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గానికి ఏదో చేసేస్తాడు, ఏదో ఒరగబెట్టేస్తాడు అనేసి ఆయన వెనక్కేసుకొచ్చిన మాట వాస్తవమే. కాపు సామాజిక వర్గానికి మన ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మేడం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చిన మాట వాస్తవమే. అవును, దాని కాదెవరు కాదనలేరు. కాపు కార్పొరేషన్ కి 10,000 కోట్లు ఇస్తానని చెప్పి కనీసం ఒక 1000 కోట్లు కూడా ఇవ్వకుండా కాపులు గొంతు కోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మేడం వినిపిస్తుంది నా వాయిస్? వినిపిస్తుంది ప్రసాద్ గారు, క్లియర్ గా ఉంది, చెప్పండి. కాపుల గొంతు కోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చూశాడు ఇన్ని రోజులు, ఎందుకంటే పరిస్థితులు బాగలేవు. జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయనటువంటి కులం లేదు, ప్రతి కులం పైన దాడి చేసినటువంటి వ్యక్తి ఆయన. ఒక కమ్మలైనా, ఒక దళితులైనా, ఒక బీసీలైనా, ఒక క్షత్రియులైనా, ఒక వయసులైనా, ఒక ముస్లింస్లైనా ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. మీరు నమ్ముతారు నమ్మరు, ఒక 3-4 రోజుల క్రితం అనుకుంటా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డి జన సంక్షేమ సంఘం అనేసి కొందరు నాయకులు ప్రెస్ మీట్ పెట్టి, మేమే ఒరిజినల్ రెడ్లు, మేమే నిజమైన రెడ్లు, మా నిజమైన రెడ్ల సత్తా ఏదో చూపిస్తాం జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి దుమ్మెత్తిపోసినటువంటి ఘటన మనం చూసాం. ఇప్పుడు టీటీడీ చూసినా, ఒక సిఎస్, ఒక డీజీపీ, ఒక సీఎం చూసినా, లేదంటే మిగతా అనేక పదవులు అటు ఉత్తరాంధ్ర అప్పచెప్పినా, లేదంటే ఇటు రాయలసీమ అప్పచెప్పినా, కోస్తాంధ్ర అప్పచెప్పినా మొత్తం రెడ్లే ఉన్నారు కదా. ఇంకా రెడ్లకి ఏం చేయలేదు. అదే మేడం, నేను ఆ పాయింట్కి వస్తాను. నేను వస్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నాను. నేను ఆ పాయింట్ ముందు ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూని కంప్లీట్ చేద్దాము. సరే, చూశారు 10,000 కోట్లు కాపు కార్పొరేషన్ కి ఇస్తానని చెప్పారు. మీకు తెలుసు లేదో ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను మేడం. బ్రిటిష్ హయాంలో కాపు సామాజిక వర్గానికి విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఉండింది. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రిజర్వేషన్ తొలగించడం జరిగింది. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపులకు మళ్ళీ రిజర్వేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రిజర్వేషన్ మళ్ళీ తొలగించడం జరిగింది. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% రిజర్వేషన్ ని కాపులకి కల్పిస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. దీనిపైన కొందరు సుప్రీం కోర్టుకు పోయి స్టే తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంత జరిగింది. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీకు కాపుల పైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆ సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని అమలు చేయటమో, లేకుంటే ఆ స్టేని వెకేట్ చేయటమో చేసి కాపులకు న్యాయం చేసిండొచ్చు కదా. 10,000 కోట్లు ఇస్తానని చెప్పావు, ఇవ్వకుండా వాళ్ళకి మొండి చేయి చూపించావు. ఈ రోజు కాపు సామాజిక వర్గం కడుపు గాలింది. ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ ప్రతినిధి ఈరోజు తిరుగుబాటు చేశాడు. ఆయనకి ఇష్టమైన పార్టీలో చేరతాడండి. ఆయన ఆ పార్టీలో చేరొద్దనడానికి, ఈ పార్టీలో చేరొద్దనడానికి నువ్వెవరు? నీ చెల్లి కాంగ్రెస్ పార్టీలో చేరింది, నీ చెల్లిని కంట్రోల్ చేసి చూద్దాం. ముద్రగడ పద్మనాభం గారికి ఏమి ఇండివిజువాలిటీ ఉండదు, ఆయనకి ఇష్టమైన పార్టీలో చేరతాడు.